హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో నెక్కి ఇలా శారీలో వచ్చిన క్లాత్తో డిజైన్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దామండి. సో బిగినర్స్ కోసం అయితే వీడియో చేశాను. సో స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళ కోసం ఈజీగా సింపుల్గా ఉండేలాగా వీడియో అయితే చేశానండి. ఇక్కడ నేను ఈ డిజైన్ కుట్టడం కోసం బక్రం షీట్ ఏమాత్రం వాడలేదు. జస్ట్ లైనింగ్ క్లాత్ అలాగే శారీలో వచ్చిన క్లాత్లో ఇలా డిజైన్ చేశాను. సో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలని సింపుల్గా చూసేద్దాము. సో సింపుల్గా ఉండే డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ మనం ఫస్ట్ ఒక లైనింగ్ క్లాత్ పైన నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ 9.5కి మార్క్ చేసేసుకొని రౌండ్ నెక్ అయితే డ్రా చేశానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా అయితే నెక్ తీసుకుంటామో దాన్ని ఇలా లైనింగ్ పైన మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా నెక్ రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎలాంటి నెక్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ఈ లైనింగ్ పైన మార్క్ చేసుకోవాలి. మార్కర్తో ఇలాగ మనం డిజైన్ని ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మనం బక్రం షీట్ పైన కూడా తీసుకోవచ్చండి. ఇక్కడైతే నేను బక్రం షీట్ వాడలేదు. బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం అయితే నేను ఇలా ట్రై చేశాను. ఓకేనా? మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇలాగా డిజైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ డ్రా చేసిన విధంగా మనం కట్ చేసి తీసుకోవాలి. ఎలా అయితే డిజైన్ డ్రా చేసుకున్నామో సేమ్ యాజ్ డిస్గా అలా కట్ చేసి తీసుకోవాలి. మనం ఎలాంటి డిజైన్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద కానీ లేదంటే బక్రం షీట్ పైన కానీ డిజైన్స్ ఇలా చేసేసుకొని మనం తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా నెక్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి. సో బిగినర్స్ కోసం అయితే క్లియర్గా అర్థం అవడం కోసమని స్లోగా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగా కట్ చేసి తీసేసుకోండి. మనకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మిడిల్ పాయింట్లో ఒక టస్క్ అనేది పెట్టేసుకోండి. నెక్ మిడిల్ చూసేసుకొని ఇలా ఒక టస్క్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్ డిజైన్ వేయడం కోసం నేను శారీలో నుంచి క్లాత్ కట్ చేసి తీసుకున్నాను. ఒక 5 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ని కట్ చేసేసుకొని హాఫ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు 2 ముక్కల్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా? శారీలో ఎక్కువ క్లాత్ తీస్తే మనకు శారీ మళ్ళీ చిన్నగా అయిపోతుంది. అందుకని ఇలా 5 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటే మనకు 10 ఇంచెస్ విడ్త్తో వచ్చేస్తుంది అనమాట. ఇలా జాయింట్ వేసేసుకొని ఇప్పుడు టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి పైన. ఇలాగనమాట వీడియోలో చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని తీసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డిజైన్ ఉంది కదా, ఈ నెక్ డిజైన్ని మనము ఇప్పుడు ఈ తీసుకున్న ఫ్యాబ్రిక్ పైన అంటే కరెక్ట్ వైపున పెట్టాలి. ఓకేనా? మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ పీస్ని ఇలా పై వైపుని ఇలా పెట్టేసి మిడిల్లో మనం టస్క్ పెట్టుకున్నాం కదా, మిడిల్ వచ్చేలాగా చూసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకొని సెట్ చేసేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి డిజైన్ మనం లైనింగ్ పైన పెట్టేసుకున్నాం కాబట్టి మనకు దాని మీద స్టిచ్ వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా అనమాట. ఇప్పుడు డిజైన్ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. మనకు ఖర్చులు ఎక్కువ ఉండకూడదు. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా మాత్రమే పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. మూలలు తిరిగే దగ్గర ఇలా సూదిని కిందకి దింపేసి ఇలా తీసి కుట్టుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా అనమాట. సో మూలలు తిరిగే దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. ఇలా లైనింగ్ మీద డిజైన్ డ్రా చేసిన విధంగా చుట్టూ కూడా కుట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది యాజ్ ఈజ్గా వచ్చేస్తుంది. ఓకేనా? మొత్తం కూడా ఇలానే కుట్టేసుకుంటూ రావాలి. సో కొత్తగా కుట్టే వాళ్ళైతే ఫస్ట్ రఫ్ క్లాత్ మీద కుట్టేసుకొని ఇలా ట్రై చేయండి. ఓకేనా? అంటే వేస్ట్ ఫ్యాబ్రిక్ పైన ఫస్ట్ ట్రై చేయండి నెక్ డిజైన్స్. ఆ తర్వాత మీరు బ్లౌజ్ పైన ట్రై చేయండి. ఇలా మనకి నెక్స్ కుట్టుకోవడం వచ్చిందంటే చాలా రకాల నెక్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజెస్కి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్స్ తీసేసి క్లాత్ని మనకు డిజైన్ ఎలా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ కట్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే డిజైన్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే కట్ చేసేసుకుంటూ రండి. ఆ తర్వాత మనం కుట్టిన దగ్గర కట్స్ పెట్టేసుకోండి. మూలలు తిరిగే దగ్గరల్లా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే మనం టర్న్ చేసినప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది, ముడతలు రాకుండా. ఓకేనా? ఇలా చిన్న చిన్న టస్క్ అనేవి పెట్టేసుకొని ఫ్యాబ్రిక్ని రివర్స్ తీసేసుకోండి. ఇలా క్లాత్ని రివర్స్ చేసేసుకొని ఇలా షేప్ వచ్చేలాగా ఇలా తీసేసుకోండి. ఇప్పుడు టర్న్ చేసేసుకొని ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. ఓకేనా? లైనింగ్ క్లాత్ కనపడకుండా ఈ విధంగా డిజైన్ ఎలా అయితే ఉందో అలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది.
కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా కూడా ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదండి. సో సింపుల్గా ఈజీగా మనం ఎలాంటి డిజైన్ అయినా కూడా నెక్ పెట్టుకోవచ్చు. బ్లౌజెస్ కనే కాదు డ్రెస్సెస్కి కూడా ప్యాచ్ వర్క్ ఇలానే వేసేసుకోవచ్చు అండి. సో మనకి ఫస్ట్ నెక్ అనేది ఇలా తిప్పడం వస్తే చాలు. సో ఇబ్బంది లేకుండా మీరు ఎలాంటి డిజైన్స్ అయినా కూడా కుట్టుకోవచ్చు. ఓకేనా. బక్రమ్ షీట్ కూడా వేయక్కర్లేదు, చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనకు. మీరు ఫస్ట్ టైం ఇలా ట్రై చేశారంటే ఇలాంటి డిజైన్ అయినా కూడా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా, మనము బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటాం కదా కట్ చేసి, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తీసేసుకొని కరెక్ట్ వైపునకి పెట్టేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ వైపు కిందకు ఉండాలి, కరెక్ట్ వైపు పైకి ఉండాలి. కరెక్ట్ వైపున ఈ మనం ప్యాచ్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది పెట్టేసుకోవాలన్నమాట. సో సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా బ్లౌజ్కి పై వైపున ఈ ఫ్యాబ్రిక్ని మిడిల్ వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోండి. ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా మిడిల్ పార్ట్ ఇలా చెక్ చేసేసుకొని సమానంగా ఇలా చూసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాచ్ పైన లైనింగ్ని ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనము స్టిచ్ చేసినప్పుడు మనము లైనింగ్ క్లాత్ని వెనకాల వైపు తిప్పేసుకుంటాం అంతే. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాని కరెక్ట్ వైపున ఈ ప్యాచ్ని పై వైపుకి కరెక్ట్ వైపుకి పెట్టేసుకోండి. దానిపైన లైనింగ్ని ఇలా సెట్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా. సో మనకి మిడిల్ కరెక్ట్గా చెక్ చేసేసుకొని పెట్టుకుంటే ప్యాచ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అటు ఇటు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది అనమాట. ఇలా మిడిల్ చూసేసుకొని నేను ఇక్కడ పిన్తో అటాచ్ చేసుకుంటున్నాను కదలకుండా ఉండడం కోసం. ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా లైనింగ్ని ఓపెన్ చేసి చూసేసుకోండి. మనకు అటువైపున ఇటువైపున సేమ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా అనమాట. మనం మిడిల్ చెక్ చేసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన స్టిచ్ చేసేసుకోండి. ఓకేనా. ఒక పావించు ఖర్చు ఉండేలాగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. నెక్ రౌండ్ నెక్కే కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఓకేనా. ఇలా కుట్టేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ మొత్తం ఇలా కుట్టేసుకొని తీసేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. ఓకేనా. ఈ విధంగా నెక్ రౌండ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఓకేనా. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని పిన్స్ తీసేసి ఇప్పుడు లైనింగ్ని వెనకాల వైపుకు పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా. సో మనకి ఇక్కడ నెక్ అనేది ఇలా వచ్చేస్తుంది ప్యాచ్ పైకి. సో ఇప్పుడు లైనింగ్ని ఇలా పెట్టేసుకొని లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఓకేనా. ఈ విధంగా లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా వేసుకుంటే మనకు నెక్ అనేది ఈజీగా మనకి టర్న్ అవుతుందన్నమాట. సో ఇక్కడ రౌండ్ నెక్కే కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకు. సో మొత్తం కూడా లైనింగ్ పైనే స్టిచ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ వెనక్కి తిప్పేసుకుంటే మనకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ మనకి టాప్ స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే లేస్ అటాచ్ చేస్తాం కాబట్టి ఏం కనపడదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది. సో అందుకని చెప్పేసి నేను టాప్ స్టిచ్ కూడా వేసేసాను. ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనకి చూసుకుంటే డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఇప్పుడు డిజైన్ వైపు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ కూడా డిజైన్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ వేసేసుకోండి. చాలా సింపుల్ అండి, ఈజీగా ఎవరైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇలా మనం నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకొని తీసుకుంటే మనకు నెక్ అనేది మనకు ఎలా వచ్చిందనేది కనపడుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ చుట్టూ మనము లేస్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో మనకు ఇలా వచ్చేసింది బ్యాక్ నెక్. ఈ విధంగా వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడు మనము దీనిపైన ఒక లేస్ని అటాచ్ చేద్దాము. సో లేస్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇట్లా మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్ అనేది కనబడకుండా ఇలా లేస్ని పెట్టేసుకొని కుట్టుకోవాలి. అయితే మనకు మూలలు తిరిగే దగ్గర ఈ లేస్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. సో లేస్ ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు గట్టిగా లాగకూడదండి, లూజ్గా వదిలేస్తూ కుట్టుకోవాల్సి ఉంటుంది. సో మూలలు తిరిగే దగ్గర ఇలా మడుచుకోవాలి చిన్నగా. చూసారు కదా, ఇలా లూప్ వచ్చేలాగా ఇలా చిన్నగా మడుచుకుంటే మనకు డిజైన్ అనేది ఎట్లా అంటే అట్లా మనం కుట్టుకోవచ్చు. ఓకేనా.
సో ఇలా అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకుంటూ రావాలి. సో నెక్ మొత్తం కూడా సేమ్ ప్రాసెస్ అండి. మూలలు వచ్చిన దగ్గర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇలా ఒక చిన్న కుచ్చులాగా వస్తుంది. సో ఇలా అనమాట ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఇలా లేస్ అనేది మనం అటాచ్ చేయడం సింపుల్గా చేసేసుకోవచ్చండి. జస్ట్ మూలలు తిరిగే దగ్గర మాత్రమే ఒక కుచ్చులాగా పెట్టేసుకోవాలి. ఇలాగా ఇది మొత్తం కూడాను ఈ నెక్ మొత్తం ఇలానే కుట్టేసుకుంటూ రావాలి. మనకు షేప్ అవుట్ అవ్వకుండా లేస్ని అలా కుచ్చిపెట్టేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఇలా నెక్ చుట్టూ కూడా కుట్టేసి తీసుకుంటే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనము నెక్కి రౌండ్కి కూడా ఈ లేస్ని పెట్టేసి కుట్టేసుకోవాలి. ఈ విధంగా లేస్ అటాచ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇలా అనమాట. ఇప్పుడు రౌండ్ నెక్కి కూడా లేస్ని అటాచ్ చేసేసుకోవాలి. మనం రౌండ్ నెక్కి లేస్ అటాచ్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. సో ఇక్కడ మనకి క్లాత్ అంటే మనకు ఫ్యాబ్రిక్ కనబడకుండా లేస్ అనేది చివరి వైపుని ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావడమే. సో ఇలా చేసేసుకుంటే మనకు బ్లౌజ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మనము శారీలో వచ్చిన క్లాత్ యూస్ చేసి బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ నెక్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.